ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంటే భగిని అస్తభోజనం అని చెప్పి నా బిడ్డకి విషభోజనం పెట్టిందా? లేదు మావయ్య, నేనెందుకు అలా చేస్తాను? అందులోనూ వదనకి నా ప్రాణం పోయినా హాని తలపెట్టను. నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు ఇదంతా? చెప్పు, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు? తులసి పెట్టిన భోజనం నా చెల్లితో పాటు వీళ్ళందరూ కూడా తిన్నారు కదా, మరి వాళ్ళకేం కాలేదు? అవునండి, అందులో నిజంగా విషమే కలుపుంటే మాకు కూడా ఏదో ఒకటి అవ్వాలి కదా. నిజమే మామయ్య, వీళ్ళందరికీ పెట్టిన భోజనంలో ఏ విషము కలవలేదు. కానీ కేవలం మన కీర్తికి వడ్డించిన భోజనంలో మాత్రమే విషం కలిపారు, అది కూడా స్పెషల్ గా. కీర్తికి స్పెషల్ గా పెట్టిందా? అవును మామయ్య, అది కూడా ఈవిడ గారి పుట్టింటి నుంచి ప్రేమగా తెచ్చిన పులిహోర పెట్టింది. చూడు కనిష్క, నువ్వు అనవసరంగా నోరు జారకు చెప్తున్నా. జరిగింది చెప్తుంటే నోరు జారడం ఏంటి సిద్ధు? సరే, మీ అందరికీ ఇప్పుడే నిరూపిస్తాను. ఇక్కడే ఉండండి. కావాలంటే చూడండి, ఈ క్యారియర్ లోనే పాయిజన్ పులిహోర కలిపి అదే స్పెషల్ పులిహోర పట్టుకొచ్చింది. కాదని చెప్పమనండి తనని. నాకు డౌట్ వచ్చే మీ అందరికీ చూపించాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఎంత బరి తెగించావే! భగిని హస్త భోజనం అని చెప్పి మీ అన్నయ్యల్ని పిలిపించుకొని అందరూ కలిసి నా బిడ్డని చంపాలని చూస్తారా? లేదు, నిన్ను నువ్వు ఆగరా. మా మీద ఏదైనా కోపం ఉంటే నన్ను ఏదైనా చేయాలి గాని ఏ పాపం ఎరుగని నా బిడ్డకి విషం పెడతావా? అత్తయ్య, నిజంగా నాకే పాపం తెలీదు, నన్ను నమ్మండి. చెప్పవే, ఎందుకు ఆగలరా? చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ ఎరగనట్టు మాట్లాడతావేంటే నువ్వు? ఇంకోసారి తులసి మీ చేయేస్తే బాగోదు. ఇలాంటి దాన్ని ఎందుకురా చేసుకున్నావు? ఇది పుట్టింటి నుంచి విషం కలిపిన భోజనం తీసుకొచ్చి నీ చెల్లెలికి తినిపించిందిరా. ఇది అది అర్థం కావడం లేదా నీకు? ఒరే సిద్ధు, ఇప్పటికైనా దీని నిజ స్వరూపం తెలుసుకోరా నువ్వు. అత్తయ్య, అందులో విషం కలిపానన్నది పచ్చి అబద్ధం. మరి నిజమేంటే? చెప్పవే, చెప్పు, నిజమేంటి? ఆ ఇంటి దగ్గర అమృతల్లా ఉన్నది మా ఇంటికి రాగానే విషంగా మారిందంటావా? బామ్మ, చెప్పవే, ఏ దురుద్దేశం లేకపోతే అక్కడున్న మీ అన్నలకి ఎందుకు పెట్టలేదు? అది మోసుకొచ్చిన ఈ వాణికి ఎందుకు పెట్టలేదు? కీర్తికి మాత్రమే ఎందుకు పెట్టారు? మాకు కూడా పెడితే మేము టేస్ట్ చేస్తాంగా. ఇది వదనకే స్పెషల్, ఎవ్వరికి పెట్టదు లేదు.
కీర్తి ఒక్కదాని మీదే మీకెందుకే అంత ప్రేమ? చెప్పు. నేనిప్పుడు ఏం మాట్లాడినా వదిన ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడిపోతుంది. నేనేం చేయాలి ఇప్పుడు? తులసి ఎందుకలా చేసుంటుంది? చెప్పవే, ఎందుకు ఇలా చేశావు? నా బిడ్డను చంపితే మీకే వస్తుంది. మాట్లాడవే రాక్షసి. పాపం తులసి అమాయకురాలు. తనేం తప్పు చెయ్యలేదండి. మీరు మీ కుటుంబం అంతా అమాయకులే అయితే నా కూతురు ఈ రోజు చావు బతుకుల్లో ఎందుకుంటుంది? మీరందరూ కలిసే చేశారు ఇదంతా. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం మంచిది కాదు. రేయ్, ఇంకేంట్రా నిజం? మీరంతా కలిసి నా కూతుర్ని చంపాలనుకునేది నిజం కాదా? చంపడాలు, పెట్రోల్ పోసి నిప్పంటించుకోవడాలు మీకు అలవాటేమో, మాకేం కాదు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏయ్, వదలండి 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 విజయ్, వదలండి. రేయ్ సిద్ధు, వదలరా. వదలు. నేను వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ వేయాల్సిన టైం వచ్చింది. హలో హలో, పోలీస్ స్టేషన్. అవును, ఎస్ఐనే మాట్లాడుతున్నాను, చెప్పండి. ఎక్స్ ఎమ్మెల్యే బసవరాజు గారి కూతురు పైన మర్డర్ అటెంప్ట్ జరిగింది. మీరు అర్జెంట్ గా వచ్చేయండి. నేను లొకేషన్ పెడతాను. ఓకే, సరే. ఈ ఒక్క మూవ్ తో తులసి అండ్ ఫ్యామిలీ ఫినిష్. ఇప్పుడు ఈ గొడవ ఇక్కడున్న వాళ్ళకే తెలుస్తుంది. అదే మీడియా వస్తే మొత్తం ప్రపంచానికే తెలుస్తుంది. అప్పుడు ఈ తుఫాను సునామీలా మారి తులసి అండ్ ఫ్యామిలీని ముంచేస్తుంది. ఎస్. హలో, క్యూ న్యూస్ రిపోర్టరా అండి? అవును, చెప్పండి. మీకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ లైవ్ లో కావాలి అంటే వెంటనే నేను పెట్టిన లొకేషన్ కి వచ్చేయండి. అటు పోలీసులు, ఇటు ప్రెస్ డబుల్ టచ్ ఇవ్వాలా. హాయ్ విశ్వ. హాయ్ జాను. క్రిష్ వచ్చాక ఫోనే చేయట్లేదు, మర్చిపోయావా మమ్మల్ని? అదేం లేదురా. క్రిష్ నిన్నేం ఇబ్బంది పెట్టట్లేదు కదా? ఇబ్బంది పెట్టడం ఏంట్రా? అసలు ఏం మాట్లాడుతున్నావు? క్రిష్ వచ్చాక నాకు ఫుల్ టైం పాస్ అయిపోతుంది తెలుసా?